హాయ్ గాయ్స్, ఇవాళ సాటర్డే అండ్ ఐఎమ్ సూపర్ బోర్డ్. ఇవాళ నాకు 3 థింగ్స్ చేయాలని ఉంది. ఒకటి, ఐ వాంట్ టు వాక్ 10,000 స్టెప్స్. ఇంకోటి, ఐ వాంట్ గ్రాబ్ ఏ మాచా. బనానా మాచా అని లాంచ్ చేశారనమాట స్టార్బక్స్లో. సో అది ట్రై చేయాలని ఉంది. అండ్ నాకు న్యూ బుక్ కొనుక్కోవాలని ఉంది. సో లెట్స్ డూ ఆల్ దీస్ 3 థింగ్స్. కరెంట్లీ నేను స్టార్బక్స్ బయట ఉన్నాను. సో లెట్స్ గ్రాబ్ ఏ మాచా అండ్ గెట్ వాకింగ్. Hey, don't shake. I just reached, guys. We are down to 7,487 steps. ఇంకా we have like 2,500 ఈజీగా అయిపోతాయి ఇప్పుడు నేను ఆ బుక్ స్టోర్లో అండ్ ఈ మాల్లో నడిస్తే. సో లెట్స్ గో. అండ్ ఐమ్ కైండ్ ఆఫ్ హంగ్రీ too. I don't know what to eat. Let's figure out. I had some tacos from Chipotle. నాకు చిపోట్లేలో ఈ హార్ట్ షెల్ టాకోస్ అంటే చాలా ఇష్టం. చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ దే ఆర్ హెల్దీ టూ. After lunch, I headed to Indigo, and honestly, browsing through bookstores is one of my favorite things to do. అదేంటో తెలియదు కానీ అట్లా బుక్ స్టోర్స్లో ఇట్లా బుక్స్ మధ్యలో నడుస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇట్లా ర్యాండమ్ బుక్స్ని పిక్ చేసి వాటి వెనకాల స్టోరీ జస్ట్ ఉంటుంది కదా, అది చదివి ఆ వాటిలో మనకి ఏది నచ్చుతుందో సెలెక్ట్ చేసుకుంటే ఐ డోంట్ నో, ఐ జస్ట్ లైక్ దట్ ఫీలింగ్. నేను ఎప్పుడు ఈ బుక్స్ కొనుక్కునే ప్రాసెస్ని అస్సలు రష్ చేయను. ఐ టేక్ మై టైం, ప్రశాంతంగా చాలా చూస్తాను, చాలా బుక్స్ చూస్తాను, ఏమైనా నచ్చితేనే తీసుకుంటా. బికాస్ నా నెక్స్ట్ ఫ్యూ డేస్ నా మూడ్ అనేది నేను ఎలాంటి బుక్ పిక్ చేసుకుంటున్నా అన్న దాని మీద ఉంటుంది కాబట్టి ఐ నెవర్ రష్ ద ప్రాసెస్. ఐ ఆల్సో ఫీల్ లైక్ రైట్ బుక్ ఆల్వేస్ ఫైండ్స్ మీ అని చెప్పి. సో దాట్ డే ఇస్ అ బ్యాడ్ డే నేను బుక్ కొనుక్కోవడానికి, బికాస్ నాకేం నచ్చలేదు. నథింగ్ క్యాచ్ మై ఐ ఎక్సెప్ట్ ఫర్ దిస్ క్యూట్ వాటర్ బాటిల్. నేను చాలాసేపు ఆలోచించా షుడ్ ఐ గెట్ దిస్ ఆర్ నాట్ అని, బట్ నాకు అట్లా బోస్ ఉన్న ప్రింట్స్ అంటే చాలా ఇష్టం. సో ఐ గాట్ దాట్. అండ్ ఆ తర్వాత ఐ వాజ్ లైక్ కౌంటింగ్ మై స్టెప్స్ ఎన్నైనాయి అని చెప్పి. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూనో నాకు అనిపించట్లేదు స్క్రీన్ మీద, 9,500 సంథింగ్ అట్లా అయినాయి. అది లైక్ ఓకే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని, కానీ నాకు అస్సలు ఓపిక లేదు టు వాక్ బ్యాక్ హోమ్. సో నేను మా బాబాయ్ని కాల్ చేసా. హీ కేమ్ అండ్ పిక్ మీ. ఆల్మోస్ట్ అప్పటికి 10,000 స్టెప్స్ క్రాస్ చేసాయి కాబట్టి యా, వీ డిడ్ ఇట్ ఫర్ ద డే. అనదర్ రీజన్ టు గో అవుట్. ఈరోజు కూడా మాల్కి వెళ్తున్నా. నేను అస్సలు హోమ్ బాడీని కాదు, రోజంతా ఇంట్లోనే ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఎస్పెషలీ ఇప్పుడు నేను వర్క్ కూడా ఏం చేయట్లేదు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైం. నాకు ఎక్కువసేపు ఇంట్లో ఉంటే ఐమ్ గెటింగ్ డిప్రెస్. సో దిస్ ఈస్ ద ఓన్లీ వే టు గెట్ మై సెల్ఫ్ బెటర్, లైక్ నా మూడ్ బెటర్ అవడానికి. అలా ఈ మధ్య నేను ఎక్కువ మాల్ వాక్స్కి వెళ్తున్నా. మీకు వింటాక్ ఫన్నీగా ఉండొచ్చు, బట్ దెన్ యూనో ఇట్ డస్ ద వర్క్. నా స్టెప్ కౌంట్ కంప్లీట్ అవుతుంది. కొంచెం అన్న అట్లా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, రాదర్ దాన్ బయట చలిలో నడిచే కంటే ఇట్లా మాల్లో నడిస్తే యూనో చాలా బెటర్ కదా. సో ఇవాళ నేను మాల్కి కొన్ని స్కిన్ కేర్ ఎసెన్షియల్స్ కోసం వచ్చాను. అవి పిక్ చేసుకొని క్విక్గా ఇంటికి వెళ్ళిపోయాను. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఇక్కడికి డౌన్ టౌన్ వచ్చాను. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మేము జాకాస్టర్స్కి వెళ్ళాము. జాకాస్టర్స్కి వెళ్ళి ఫ్రైస్ ఇంకా అవన్నీ నాచూస్ అవన్నీ తిన్నాము. అవి తినేసాక ఇంకా అట్లా నడుచుకుంటూ డౌన్ టౌన్ అంతా తిరుగుతున్నాం. ఎప్పుడు అంతే, డౌన్ టౌన్కి వచ్చిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అలా నడుస్తూ వెళ్తూ ఉంటాము. సో ఇప్పుడు మేబీ సెయింట్ లారెన్స్ మార్కెట్కి కానీ ఇంకెక్కడికన్నా వెళ్దాం. యూనియన్ స్టేషన్కి వచ్చాం. యూనియన్ స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మంచి వైబ్ ఉంది. వీకెండ్ కదా, సాటర్డే, సో మంచిగా ఉంది. సో లెట్స్ సీ ఎక్కడికి వెళ్తాము. విత్ బేబీ నేను ఫోకస్ అవ్వను. ఎందుకు అవరా?
మళ్ళీ బటన్ నొక్కి నీ వైపుకు మార్చాలి డిఫాల్ట్కి చేసి. इंडियन समोसा, इंडियन समोसा, इंडियन समोसा चाट, समोसा चाट, समोसा चाट, समोसा चाट, चाट चाट समोसा चाट. ఈరోజు ఫుల్ ఆన్ గర్ల్స్ డే ప్లాన్ చేసుకున్నాం, కానీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకు నా మాచా కావాలి. సో డైరెక్ట్గా స్టార్బక్స్కి వెళ్ళి ఒక మాచా తీసుకున్నా. అసలు మాచా లేకపోతే నాకు నా డేనే స్టార్ట్ కాదు. ఇవాళ ఫర్ ఏ చేంజ్ ఐమ్ డ్రింకింగ్ హాట్ మాచా బికాస్ బయట వెదర్ కొంచెం చల్లగా ఉంది. అండ్ ఆ తర్వాత మేము పాటరీ క్లాస్కి వెళ్ళాము. ఆనెస్ట్లీ నాకు చాలా బాగా నచ్చింది, చాలా రిలాక్సింగ్గా అనిపించింది. నేను ఒక క్యూట్ మాచా బౌల్ చేయడానికి ట్రై చేస్తున్నా అండ్ ఇన్స్ట్రక్టర్ కూడా చాలా పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను చెప్పానమాట ఇది నా ఫస్ట్ టైం ట్రైయింగ్ పాటరీ అని చెప్పి. లైక్ షీ వాజ్ సో కైండ్, చాలాసేపు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. నా క్లాస్ చాలా రిలాక్సింగ్గా అనిపించింది యాక్చువల్లీ. అసలు టైం ఎలా పాస్ అయిందో కూడా అర్థం కాలేదు. వీ స్పెంట్ అరౌండ్ లైక్ 1.5 hours, కానీ ఇట్లా ఊరికే అయిపోయినట్టు అనిపించింది. అండ్ దిస్ ఇస్ మై మాచా బౌల్ యూ గైస్. చూడటానికి కొంచెం పెద్దగా ఉంది, బట్ యా ఇట్ వర్క్స్. సో ఈ బౌల్ని మనకు ఒక 3 weeks తర్వాత ఇస్తారనమాట. మొత్తం డ్రై అయిన తర్వాత ఫైర్ పెట్టి గ్లేజ్ చేసి అలా. సో యా దాట్ ఇస్ మీ అండ్ నా ఫ్రెండ్ వెనకాల ఉంది. క్లాస్ అయ్యాక మాకు చాలా ఆకలేసింది. సో వీ వెంట్ టు ఏ రామెన్ ప్లేస్. ఇది మేక్ యువర్ ఓన్ రామెన్ లాంటి ప్లేస్ అనమాట. అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకి ఏం వెజీస్ కావాలి, ఏ మీట్ కావాలి, ఎలాంటి టైప్ ఆఫ్ రామెన్ ఎలాంటి టైప్ ఆఫ్ నూడిల్స్ కావాలి అని చెప్పి. సో దాట్స్ వాట్ వీఆర్ డూయింగ్. నేను వెజిటేరియన్ రామెన్ తిన్నాను బికాజ్ అచ్యుత ఇస్ వెజిటేరియన్ అండ్ మేమిద్దరం ఈచ్ ఒక్కొక్క రామెన్ బౌల్ తీసుకుంటే కంప్లీట్ చేయలేమని చెప్పి we settled for veg ramen and honestly it tasted so good. అంత స్పైసీ ఫుడ్ తిన్నాక ఒక స్వీట్ ట్రీట్ కంపల్సరీ కదా. సో ఒక డోనట్ షాప్కి వెళ్ళాము. అక్కడ ఈ డోనట్స్ ట్రై చేసాం. అప్పుడే ఫ్రెష్లీ బేక్ అయి వచ్చినాయి, చూడటానికి చాలా ఎమ్మీగా అనిపించినాయి. అండ్ ఇట్ ఆల్సో టేస్టెడ్ టూ గుడ్. బేబీ ఇన్సైడ్ మీ ఈజ్ వెరీ హ్యాపీ. అసలు మా ఇద్దరికి ఇది ఒక కంఫర్ట్ ఫుడ్ డే లాగా అనిపించింది. లైక్ ఎవ్రీథింగ్ ద డే వెంట్ సో గుడ్. అండ్ ఆ తర్వాత వి డిసైడెడ్ టు గో ఫర్ ఎ వాక్. ఇట్లా సిటీ అంతా నడిచాము. ఆల్మోస్ట్ ఒక 2 to 3 kilometers నడుచుంటాం. నడుస్తూ ఒక పార్క్లో సెటిల్ అయ్యాము. ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. అసలు టైమే తెలియలేదు. అండ్ ఇంటికి వెళ్తుంటే నాకు ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ ఫ్లాష్ మాబ్ డాన్స్ చేస్తూ కనిపించారు. నాకు వాళ్ళని చూస్తే ఒకటే థాట్ వచ్చింది, అసలు మనకి వైబ్ అయ్యే వాళ్ళు మన లైఫ్లో ఉండటం ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో కదా. నేనైతే చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా నా లైఫ్లో ఉన్న పీపుల్కి. అండ్ కొంచెం ఇండియాలో ఉన్న నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా మిస్ అయ్యాను ఆ రోజు. సో ఇలా మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ ఉండడం కూడా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ పార్ట్ అనిపించింది. అండ్ ఐఎమ్ ఆల్సో సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు లైబ్రరీ టు రిటర్న్ ఫ్యూ బుక్స్. ఇంకేమన్నా కొత్త బుక్స్ ఏమన్నా చూసి తెచ్చుకోవడానికి. అండ్ ఐఎమ్ సూపర్ క్రాంకీ పొద్దున్నుంచి. ఐ డోంట్ నో వై. I think I might need a matcha, so let's go get some matcha. ఆ తర్వాత లైబ్రరీకి వెళ్దాం. Oh my god, look at the queue. లైన్లో వెళ్ళే మూడ్ కొంచెం కూడా లేదు. సో విల్ గో ఫైండ్ అనదర్ స్టోర్, లేకపోతే ముందు ఐ వాంట్ టు గో టు లైబ్రరీ అండ్ బీ దేర్. సో గ్లూమీ అవుట్ సైడ్, చలి కూడా స్టార్ట్ అయింది. It's a nice sunny day outside, so we decided to go out on a walk. We అంటే మీరు ఇంకా నేను. సో ఇవాళ నేను వాక్ చేద్దాం అనుకుంటున్నా.
ఎందుకంటే గత 2-3 రోజులుగా నేను ఇంట్లోనే ఉన్నాను, అస్సలు బయటికి వెళ్ళలేదు. మినిమం స్టెప్స్ కూడా వేయలేదు, జస్ట్ ఇంట్లో పైనుంచి కిందకి తిరుగుతున్నాను అంతే. సో ఇవాళ వీఆర్ గోయింగ్ డౌన్ టౌన్ నా వాక్ చేయడానికి. అండ్ నాకు ఇలాంటి హుడీస్ కావాలి గైస్, నా దగ్గర ఇది ఒక్కటే ఉంది, ఇది ఒక్కటే ఉంది. సో ఐ వాంట్ గెట్ ఫ్యూ హుడీస్, ఏమన్నా మంచి దొరికితే. అండ్ నేను ఇంకా లంచ్ చేయలేదు, సో లంచ్ చేద్దాం. అండ్ యా, లెట్స్ గో విత్ ద ఫ్లో. ఐ డోంట్ నో నేనేం చేస్తాను, సో లెట్స్ గో. సో నేను విన్నర్స్ అని చెప్పి ఒక స్టోర్కి వెళ్ళాను, నాకు అక్కడ ఏం కనిపించలేదు. ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐఎమ్ లుకింగ్ ఫర్, ఇట్లా హుడ్డీస్ లాంటివి ఏం లేవు. సో బయటకు వచ్చేసా ఒక గంట అటు ఇటు నడిచి. అండ్ ఇప్పుడు ఐఎమ్ సూపర్ హంగ్రీ, ఏం తినాలో ఐఎమ్ ఫిగరింగ్ అవుట్. నా హెయిర్ చాలా గ్రీసీగా ఉంది గాయస్. I don't care anymore how I look because I'm married. అలా కాదు, బట్ ఇట్స్ ఓకే, కొన్నిసార్లు అలా ఉంటుంది. సో లెట్స్ ఫిగర్ అవుట్ వాట్ టు ఈట్. యూజువలీ నేను డౌన్ టౌన్ వచ్చినప్పుడు ఎప్పుడు జాలిబీ చికెన్ తింటా, దట్స్ మై ఫేవరెట్ కైండ్ ఆఫ్ చికెన్ అనమాట. బట్ ఐఎమ్ రియలీ బోర్డ్, చాలా తినేసాను. సో లెట్స్ ఫిగర్ అవుట్ వాట్ టు ఈట్. ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది కదా, మంచి ఆకలి వేసినప్పుడు ఏం తినాలో అర్థం కాకపోతే. ఐ నో ద ఫీలింగ్. I decided to have some momos. సో నేను మోమో హౌస్ అని చెప్పి ఈ ప్లేస్కి వెళ్ళాను మోమోస్ తినడానికి. ఇది నా సెకండ్ టైం అనుకుంటా ఈ ప్లేస్లో నేను మోమోస్ ట్రై చేయడం. దే వర్ రియలీ గుడ్. అండ్ ఆ తర్వాత నేను మళ్ళీ లైబ్రరీకి వెళ్ళా, బికాజ్ నేను ఒక న్యూ బుక్ స్టార్ట్ చేస్తున్నా. ఐ యూజువలీ స్టార్ట్ ఆల్ మై న్యూ బుక్స్ ఇన్ సమ్ పీస్ఫుల్ కేఫే లాంటి ప్లేస్లో, కానీ ఆ రోజు చాలా చల్లగా ఉంది. సో నాకు లైబ్రరీ అయితే బెస్ట్ అనిపించింది, బికాస్ అక్కడ కామ్గా కూర్చొని ఐ కెన్ డూ మై వర్క్ కదా. అండ్ ఇలాంటి స్లో డేస్ కూడా ఇప్పుడు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కొంచెం నాతో నేను టైం స్పెండ్ చేసుకోవడం, నా థాట్స్తో నేనే ఉండటం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది లేట్లీ, ఎస్పెషలీ ఈ ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో. బికాస్ నా హోల్ ప్రెగ్నెన్సీ 80% ఆఫ్ మై ప్రెగ్నెన్సీ నేను ఒక్కదానే ఉన్నాను. ఆల్దో నేను మా బాబాయ్ అండ్ పిన్నితో ఉన్నా, బట్ ఇలాంటి కంట్రీస్లో లైఫ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నేను నాతో ఉండడం ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది, బికాస్ నా హస్బెండ్కి వీసా రాలేదు. మై మామ్ అండ్ డాడ్ వర్ ఆల్సో నాట్ దేర్ విత్ మీ. సో నేను ఈ ఫేజ్ అంతా నన్ను నేను బాగా చూసుకోవడం నేర్చుకున్నాను. మనకెవరూ అక్కర్లేదు, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాను. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఇది నా లైఫ్లోనే బిగ్గెస్ట్ గిఫ్ట్స్ అనిపించాయి. అండ్ హానెస్ట్లీ ఈ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేసినందుకు ఐ డోంట్ నో, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అంటిల్ నౌ. ఇక్కడ వరకు ఎవరైనా నా వీడియో చూస్తుంటే రియలీ థ్యాంక్ యూ సో మచ్. And I'll see you in my next vlogs. Thank you. Bye-bye.